ఈ దిన దేవుని వాక్కు పరిశుద్ధ గ్రంథం నుండి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేనివాడను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దిన దేవుని వాక్కు నీతో మాట్లాడుచున్నది. మనము నమ్ముకొని సేవిస్తున్న పరమందున్న దేవాతి దేవుని మాటలలో మార్పు లేనివాడని, ఆయన చేసిన వాగ్దానములలో మార్పు లేనివాడని, ఆయన ప్రేమలో మార్పు లేనివాడని, ఆయన క్షమాపణలలో ఎలాంటి మార్పు లేనివాడని ఈ దినమున మాట్లాడుచు ఉన్నది. ప్రియులారా, మనము నివసిస్తున్న ఈ యొక్క భూమి మార్పులతో నిండి ఉన్నది. మనుషులను మనము చూచిన ఎడల మనుషులు మారిపోతూ ఉంటా. వారు వ్యక్తిగతముగా వారి యొక్క స్వభావంలో, వారి మాటలలో, వారి ప్రేమలో, వారి క్షమాపణలో, వారి చూపులలో అన్ని మార్పులను మనము చూస్తూ ఉంటాం. చాలా సందర్భాలలో ఎప్పుడు ప్రేమించేవారు ఆ ప్రేమ అలాగే ఉంటుందంటే చెప్పలేం. ఆ ప్రేమ మారిపోవచ్చు. ఎప్పుడు మన బాగోగులను చూస్తూ పట్టించుకునే వారు అలాగే ఉంటారా అని అంటే చెప్పలేం. వారు మారిపోతూ ఉండవచ్చు. ఎందుకంటే అది మానవుల యొక్క స్వభావం. మార్పు అనేది కాన్స్టెంట్ గా మనుషుల యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, మన దేవాతి దేవుని విషయం ఒక్కసారి మనం ఆలోచన చేసిన ఎడల ఆయన మార్పు లేనివాడు. హీ ఈజ్ ఎన్ ఇమ్యూటబుల్ గాడ్. తరాలు మారినా యుగాలు మారినా ఆయన మట్టుకు శాశ్వత కాలము ఉండే గొప్ప దేవుడు, మార్పు లేని దేవుడు మన దేవాతి దేవుడు. ప్రియులారా, ఈ లోకంలో ఉండే వారి ప్రేమలు పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి, నీకున్న అవసరతలను బట్టి మారిపోతూ ఉంటాయి. కానీ మార్పు లేకుండా ఎవరు లాస్టింగ్ లవ్ తో ప్రేమిస్తున్న దేవాతి దేవుడు ఎవరంటే మన యేసయ్య. ప్రియులారా, ఆయన ప్రేమలో ఎలాంటి మార్పు లేదు. ఆనాడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న నోవహును, అబ్రహామును, దావీదును, ఇంకా కుష్టి వ్యాధి గలవారును, అనారోగ్యంతో ఉన్నవారును, పాపాత్మురైన వారును ఎట్టి రీతిగా దేవుడు ప్రేమించాడో అదే రీతిగా ఈ దినమున ప్రేమిస్తున్న మార్పు లేని దేవుడు మన దేవతి దేవుడు. ప్రియులారా, ఆనాడు పాపముతో ఉన్న వారిని క్షమించిన దేవుడు, పాపములో కురుకుపోయి ఉండి బంధకాలతో బంధింపబడి ఉన్న వారిని తన ప్రేమతో ప్రేమించి క్షమించిన దేవతి దేవుడు ఈ దినమును కూడా అదే క్షమాపణ కలిగి ఉండి మార్పు లేని వాడిగా ఉన్నాడు. ప్రియులారా, అందుకే ఇక్కడ చక్కని మాట రాయబడి ఉన్నది, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. దేవతి దేవుని ప్రేమలో మార్పు లేదు కాబట్టి, ఆయన క్షమాపణలో ఎలాంటి మార్పు లేదు కాబట్టి, ఆనాడు యాకోబు సంతతి ఎలాగైతే జీవించినదో ఈ దినమున ఈ యొక్క యుగంలో జీవిస్తున్న మనము కూడా లయము కాకుండా ఉన్నామంటే, ఎన్ని పాపముల చేత మనము బంధింపబడి ఉన్నా, ఎన్ని పాప క్రియలు జరిగిస్తూ ఉన్నా మనము లయము కాకుండా ఉన్నామంటే ఆయన ప్రేమలో, ఆయన క్షమాపణలో ఎలాంటి మార్పు లేదు. ప్రియులారా, ఈ లోకంలో ఉండే వారి మాటలను మనం పరిశీలన చేసిన ఎడల వారి మాటలు పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. నీకు ప్రామిస్ చేసిన వారే నీకు అది చేస్తాను, ఇది చేస్తాను అని వాగ్దానాలు చేసిన నోరే నీకు శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు ఆ మాటలన్నీ మార్పు చెంది వారు నేనెప్పుడు అన్నాను అనే స్థితికి వారు వస్తా. కానీ నీ దేవాతి దేవుని మాటలో మార్పు లేదు. ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో, ఆయన ఏదైతే నీకు ఇస్తానన్నాడో, వేటి చేత నిన్ను తృప్తిపరుస్తానన్నాడో, వేటి చేత నిన్ను అభిషేకిస్తానన్నాడో, బలపరుస్తానన్నాడో అవి నెరవేర్చే వరకు ఆయన మాటలో ఎలాంటి మార్పు లేని గొప్ప దేవుడు మన దేవతి దేవుడు. ప్రియులారా, ఈ దినమున ఈ వాక్యమును వింటున్న ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీవు నమ్ముకున్న దేవుడు మార్పు లేని దేవుడు. ఈ లోకంలో ఉన్న వారందరూ మారిపోయినా, ఈ లోకమే మారిపోయినా, ఈ లోకంలో ఉన్న వస్తువులు పరిస్థితులు మారిపోయినా సరే నీవు నమ్ముకున్న దేవుడు మార్పు లేని దేవుడు. ప్రియులారా, ఈ వాక్యమును వింటున్న నీవు ఒకవేళ అడిగిన ఎడల, ఆనాడు దావీదును దీన స్థితుల నుండి హెచ్చించిన దేవాతి దేవుడు, ఆనాడు బానిస బ్రతుకులో ఉన్న యేసేపుకు చక్కని ఉద్యోగం ఇచ్చిన దేవాతి దేవుడు ఈ దినమున దీన స్థితిలో ఉన్న నన్ను హెచ్చించి చక్కని ఉద్యోగం ఇచ్చి ఉన్నత స్థలములో నేను నమ్ముకున్న దేవుడు నిలబెట్టగలలా అని నువ్వు అడిగిన ఎడల, ఎస్, ఈజ్ ఎన్ అన్చేంజింగ్ గాడ్. ఆయన మార్పు లేని దేవుడు గనుక ఆనాడు వారిని హెచ్చించి ఉన్నత స్థితిలో నిలబెట్టిన దేవుడు ఈ దినమున నిన్ను కూడా హెచ్చించి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుటకు సమర్థుడైన దేవుడు, మార్పు లేని దేవుడు మన దేవతి దేవుడు. ప్రియులారా,
ఒకవేళ ఆనాడు కుంటివారిని, మూగవారిని, అనారోగ్యంతో ఉన్నవారిని, రక్తస్రావముతో ఉన్నవారిని, బలహీనతలో ఉన్నవారిని, కుష్టి వ్యాధి గలవారిని బాగు చేసిన దేవుడు ఈ దినమున నన్ను బాగు చేయగలడా అంటే ఎస్ హి కెన్ డూ. ఆయన తప్పనిసరిగా నిన్ను బాగు చేయగలడు. ఎందుకంటే మార్పు లేని దేవుడు మన దేవాతి దేవుడు. ఆనాడు మనుషులకు అసాధ్యమైన కార్యములను సాధ్యపరిచిన దేవుడు ఈ దినమున నా జీవితంలో అసాధ్యంగా ఉన్న వాటిని కూడా సాధ్యపరచగలడా అంటే అబ్సల్యూట్లీ హి క్యాన్ డూ ఫర్ యూ. అలాంటి మార్పు లేని గొప్ప దేవుడును కలిగి ఉన్నందుకు సంతోషముగా ఉండు, సమాధానముగా ఉండు. ఆయన కోసం ఎంత మాత్రము నువ్వు సిగ్గుపడని వాడిగా ఉండవలసిందిగా ప్రభువు పేరట మీకు విన్నపం చేస్తున్నా. ఇదే ఈ దిన దేవుని వాక్కు ప్రార్థన. పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, నీ నామమునకు స్తుతులు స్తోత్రములు. ఈ వాక్కు వింటున్న ప్రతి ఒక్క బిడ్డలను ఈ దినమున దీవించమని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.